హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మొత్తానికి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో మీలో ఎంతమంది ఏకాదశిని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అన్నదైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా సండే అర్లీ మార్నింగ్ నేను ఎంతసేపటికి లేచాను, ఏమేమి చేసుకున్నాను, మా పూజ ఎలా జరిగింది, అలాగే ఈ ఫెస్టివల్ రోజు నేను చేసుకున్న వంటలు ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను కదా. సో అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 6 o'clock అలా లేచేసాను. బట్ కల్లాపి చల్లి వేసిన ముగ్గుల్లో ఉన్న విధానం ఇక్కడ అస్సలు కుదరదు, రాదు కూడా. ఎనీవే తప్పదు కదా, ఇంకా వాటర్ వేసి ఇల్లు మొత్తం ఇంటి ముందు కడప దగ్గర అంతా కడిగేసుకొని ఇలా నాకు తోచిన ముగ్గు అయితే పెట్టేశాను. ఎదురింటి ఆంటీ ఇచ్చిన ఈ చెట్టు ముక్క బాగా చిగురుతూ ఉందండి బాబోయ్, చూద్దాం అది ఎప్పటిదాకా వస్తుంది అని. ఈ గ్యాప్లో మిల్కీ అయితే లేచేసింది. తొలి ఏకాదశి, తొలి లక్ష్మి అండి, తొలి లక్ష్మి ఏదంటే చెప్తుంది. సో ఫ్రెండ్స్, అలా నా పనులు నేను చేసుకుంటుంటే మిల్కీ అయితే లేచి వచ్చేసిందనమాట. అలాగే ఒక్కసారి అబ్జర్వ్ చేసేసేయండి ఈ సిటీలో ఉన్న వైబ్స్. అదేంటి అనుకుంటున్నారా? ఇదే ఫెస్టివల్ పల్లెటూరులో వచ్చింటే అర్లీ మార్నింగ్ ఉన్న ఆ కిక్కే వేరబ్బా. ఇంకా ఇల్లు మొత్తం మార్నింగ్ ఒకసారి తుడుచుకుంటూ ఉన్నాను అనమాట. ఈ గ్యాప్లో అయితే వీళ్ళు పండగ కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క సోఫా ఎక్కారు. ఇక్కడ ఏమి చూడు ఇంకా పడిపోయేదైంది. ఆహా, హెల్ప్ చేస్తామే నీకు అంటారు అంతే. యాక్చువల్గా వీడియో చూస్తున్న మీరు ఆ పిల్లలేం పని చేస్తారులేమో, నీ పని నువ్వు చేసుకో అని అనుకుంటున్నారు కదా. ఆఫ్ కోర్స్ పిల్లలైతే నైట్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి స్టిల్ టైర్డ్గా ఉన్నారు. పడుకోండి అని చెప్పినా కూడా మార్నింగ్ 7:30కే లేచేశారు. మళ్ళీ నా పనులలో నేను బిజీ ఉండడం వల్ల వాళ్ళు సోఫాలో నిద్రపోయారు అనమాట. సో నేనైతే పూజ కాపుకోకుండా నా పూజ పనులన్నీ నేను స్టార్ట్ చేసేసుకొని ఆల్మోస్ట్ అయితే సెట్ చేసేసుకున్నాను. సో ఇలా కలుషం చెమ్ము, అలాగే తామర పువ్వు, మా పుత్తడి బొమ్మ ఎవరిక్కడ కామెంట్ చేయరా? దీపాలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఫెస్టివల్ రోజు వైబ్స్ అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్. అలా పూజలకంతా లోపల దేవుని గుడి దగ్గర అయితే అన్నీ సెట్ చేసేసుకున్నాను. సో దెన్ ఇంకా హాల్లో ఉన్న పటాలు అయితే తుడిచేసి పెట్టేసుకుంటుంటే ఈ గ్యాప్లో అయితే లేచేశారనమాట వీళ్ళు ఆల్రెడీ. ఉత్తినే లెగడమే కాదు, మిల్కీ అయితే హెడ్ బాత్ కూడా చేసేసింది. సో ఏదో కామెంట్ ఇస్తుంది వాళ్ళ అక్కకి ఇంకా స్నానం చేసుకోలేదు ఏంటా అని. అలా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్స్ అనమాట. ఇంకా దెన్ నేను క్యూటీ కూడా స్నానం చేసి వచ్చే పాటికి నేను అన్ని పనులు ఫినిష్ చేసేసి నైవేద్యానికైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా ఫైనల్గా అరటిపండుతో పాలు నైవేద్యం అయితే కలిపేశాను. ఇంకా ప్రసాదంగా నైవేద్యాన్ని పెట్టేసి పూజ అయితే జరుపుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఈరోజు ఆఫీస్ లేకపోవడం వల్ల పూజ చాలా అంటే చాలా నిదానంగా ఎవరీ స్లో మోషన్స్లో అయితే చేశానని చెప్పగలను. 11 లోపల పూజ జరిగితే చాలు కదా అన్నట్టు. సో పండగ పూట పూజకి ఇదే టైంకే ఫినిష్ చేయాలన్న టైమింగ్స్ ఏమి ఉండదు అని విన్నాను నేను చాలా చోట్ల. అలా ఇంకా ఇంట్లో కడపానికి అలా పూజ అంటే సూర్య భగవాన్కి నమస్కారం పెట్టేసుకొని వచ్చేసి ఇంకా కాయ కూడా కొట్టుకుందాం తొలి ఏకాదశి స్పెషల్గా అన్నట్టు కాయ ఉంటే కొడుతూ ఉన్నాను అనమాట. వారి దేవుడ ఈ కాయ అస్సలు పగలట్లేదు ఏంటి అనిపించింది. చిరాకు వచ్చింది నిజంగా చెప్పాలంటే, ఇన్నర్ ఫీలింగ్. సో ఫైనల్లీ ఏదో ఒక అలా సాధించేసి కాయనైతే చక్కగా కొట్టేశాను. బట్ కాయ కొట్టినప్పుడు కుంకుమ పసుపు పెట్టాలా వద్దా అని తెలియట్లేదు. కొట్టిన కాయకి పసుపు కుంకుమ పెడతారనుకుంటాను నేను. సో ఒక్క సింగిల్ చోట పెట్టడం నాకు తెలుసు, లేదా 3 times 3 చోట్ల పెడతారని తెలుసు. కొన్ని వీడియోస్లో విన్నాను కాయ కొట్టినాక కుంకుమ బొట్లు పెట్టకూడదని. నిజమే అంటారా? అందులో ఈరోజు సండే ఆఫీస్ అయితే లీవ్, అందుకే 11 o'clock దాకా టైం తీసుకొని మరి ప్రశాంతంగా నా పూజనైతే ఇలా డెకరేషన్ చేసుకొని ఫినిష్ చేశాను. ఎలా ఉందంటారు? పూజ బాగానే జరిగింది అనుకుంటున్నా. మరి మీకు నచ్చిందా? స్నానం అయిపోయిందా? స్నానం అయిపోయి రెడీ అవుతుందంట ఆమె ఇంకా ఇప్పుడు స్నానానికి వెళ్ళినట్టుంది.
సో అది ఫ్రెండ్స్ సంగతి. ఇంకా 11 లోపలనే పూజ అంతా ఫినిష్ చేసేసి అలా సరదాగా బయటకు వస్తే 6 గంటలకే లేచి నేను కష్టపడి వేసిన ముగ్గు మీద ఫ్లవర్స్ అవన్నీ గాలికి అలా కొట్టుకుపోయాయి. చిరాగ్గా అనిపించింది. ఇంకా అలా టర్న్ ఈ లోపలికి వస్తూ ఉంటే నేను వాకిలి ఎదురుగా లోపల పక్కన వేసుకున్న ఒక చిన్న వినాయకుని బొమ్మ ఎంత ముద్దుగా ఉందో కదా. కామన్గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని చూసి బయట వెళ్ళాలి, డోరు పైన అనమాట. ఇంకా లోపలికి వచ్చేటప్పుడు వినాయకుని బొమ్మను చూసి లోపలికి వస్తే మంచిది అవుతుంది అని. ఈ రెండిటి కాంబినేషన్ నిజమా, అది దానికి రీజన్ ఏంటి అన్నది ఎవరికన్నా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వస్తే మిల్కీ అయితే బాగా మేకప్ చేసుకుంటూ ఉందన్నమాట. సో ఏంటో ఇది మేకప్ చేసుకోవడం అన్నట్టు నేను దాన్ని ఆలోచిస్తూ, ఇంకా ప్రతి ఒక్కరికి సెల్ఫ్ లవ్ అంటే కంపల్సరీ వాళ్ళ సెల్ఫ్ లవ్ వాళ్ళకు ఉండే ఉంటుంది కదా. అలా నేను కూడా చాలా రోజుల తర్వాత శారీ వేసుకున్నాను కదా అని చెప్పేసి అలా ఒక ఫోటోషూట్ లాగా తీసుకున్నా. దెన్ కిచెన్లోకి వచ్చేస్తే సో అలా ఇంకా వంటగదిలో అయితే స్టార్టప్ కూడా అవ్వలేదు. వంట ఎప్పుడు చేయాలరా నాయన అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బొట్టు పెద్దది పెట్టుకున్నానంట, అమ్మోరు తల్లిలా ఉన్నానంట. పొద్దున పెట్టుకున్న నాటి నుంచి ఒకటే డైలాగ్, ఎందుకంత పెద్దది పెట్టుకున్నావు, ఎందుకంత పెద్దది పెట్టుకున్నావు, ఎందుకని అనుకుంటూ. మేము వీడియో చేస్తున్నాం, లోపల నుంచి క్యూటీ అయితే అరుస్తుంది, నేను లేకుండా వీడియో చేస్తున్నారు, నేను వస్తాను ఆగండి అని కదా. ఇంకా అలా క్యూటీ స్నానం చేసుకొని వచ్చేలోపు ఒక స్ట్రాంగ్ బ్రూ కాఫీ అయితే చేసేసుకొచ్చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వేడిగా పాలైతే కాచేసుకొని అలా ఒక స్ట్రాంగ్గా బ్రూ కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఇంతకీ మీకు కూడా నాలాగా బ్రూ పిచ్చి ఉందా? నార్మల్గా నేను వేరే ఏది వాడనురా బాబోయ్, ఒక్క బ్రూ కాఫీ తప్పించి. ఈ బ్రూ కాఫీ ఒక్కటి అలా అర్లీ మార్నింగ్ లేచినా తాగినప్పుడు కానీ మళ్ళీ ఈవినింగ్ తాగినప్పుడు కానీ మైండ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా చాలా ఈజీగా అలా బయటికి దొబ్బేస్తుంది అనమాట. అంత పిచ్చి, బట్ స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఒక బ్రూ కాఫీ కలుపుకున్నాను. నేను ఒక్క గ్లాస్ కాఫీ కలుపులోపు ఆల్మోస్ట్ 3 గ్లాసులు ఇలా వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. 11:30లో కాఫీ తక్కువ. మిల్కీ చెప్పినట్టు నిజంగానే అమ్మోరు తల్లి లాగే ఉన్నా, ఏదో డిఫరెంట్గా పెద్ద ఆంటీలాగా కనపడాలని. అయితే ఇంకా 11:40 టైంలో నేను లంచ్ కోసం వంటలు ఏదైనా ప్రిపేర్ చేద్దాం, అందులోనూ ఈరోజు ఫెస్టివల్, ఇంట్లో ఫుడ్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలా నేను క్యాబేజీ కందిపప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పి సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో పిల్లలు అయితే పాలు పెరుగు తీసుకొస్తామని చెప్పేసి షాప్కి వెళ్ళారు. బికాజ్ పొద్దున్న తెచ్చిన పాలు ఆల్మోస్ట్ వాళ్ళు 2 గ్లాసుల పాలు, నేను ఒక కాఫీ అనేపాటికి 1/2 లీటర్ అలా పట్టుమని అయిపోయాయి. సో మళ్ళీ తేవడానికి అయితే వెళ్ళారనమాట. పాయసం అడిగారు కదా, పాయసం చేస్తున్నా, సేమియా పాయసం. ఇదో పప్పు పెట్టేసాను ఆల్రెడీ, రైస్ చేసేసాను. ఇంకా 2 minutes. పాపాడు అడిగారు, పాపాడు లేదు. పాపాడు బదులు వేరేది ఏమని చేద్దామా? ఏం చేయాలి? వడా, ఆనియన్ వడనా? సో కొద్దిగా అన్కంఫర్టబుల్ రేషన్ అనమాట ఇంట్లో. బికాజ్ ఆఫ్ ఫెస్టివల్ కావాల్సిన ప్రతిదీ కంఫర్టబుల్గా లేకపోయిండే. సో ఎందుకంటే ఇంకా పాపాడు కూడా అయిపోయింది అంటే ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళి చాలా రోజులు అవుతుందని అనుకోవాలి. అన్న వదిన వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు వెళ్ళింది లాస్ట్. ఇంకా పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. మా డాన్సులు పాటలు చాలు, టైం చూడండి తల్లి, మీరేమన్నా మనుషులా కాదా? 1:30 అవుతుంది. అన్నం తిందాం అన్నీ వడ్డిచ్చేసినాను చూడు, ఏదేది ఉందో చూపి. వేడి పాయసం, సేమియా పాయసం, దీంట్లోకి ఏది కలిపినా మాకు నచ్చదు. వేడి పప్పు, క్యాబేజీ పప్పు. రసం లేనిదే అస్సలు పప్పు అన్నం తిన్నట్టు అనిపించదు. అన్నం అక్క బెల్ల మిల్కి నీ బెల్ల. ఈ పాయసం అంతా ఒక్కతే కానీ ఖాళీ చేస్తుంది, ఇంకెవ్వరు తినాల్సిన అవసరం లేదు. నాకు చాలు.
పప్పన్నం తిను. చాలు నాకు పప్పన్నం తిను. తిను మిల్కీ, అన్నం తినే బంగపోవాల నిన్నే. అయినా ఈ రోజు ఉపవాసం ఉండాలి. నువ్వు తిను తిను అంటే బలవంతున్నా, అందుకే తింటున్నా. బలవంతంగా తిను అంటుంటే తింటున్నావా? కానీ ఈ రసం గిన్నె కూడా ఖాళీ అవుతుంది బలవంతంగా తిన్నా కదా. ఆడు ఆడు వర్షం పడుతుంది. చిల్లగాలి వీచుతున్నా. ముందున్న రిలీక్స్ మీరే పాడండి. ముందుకున్న రిలీక్స్ కాదు, మీరే పాడండి. ఏ తిందాం రండి. అన్నం తినేది ఆపేసి మరి వర్షాన్ని చూడడానికి వెళ్ళామన్నమాట మేము. అయినా ఇలా ఆల్మోస్ట్ 1:30, 1:40 టైంలో. సో ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అన్నం అయితే తింటున్నాం కదా. ఒక్క పొద్దులాగే, కానీ ఒక్క పొద్దు కాదు. సో పూజ చేసి వంట చేసేపాటికి ఈ టైం పట్టింది అనమాట. సో అందుకోసం ఇప్పుడైతే తింటున్నాం. అలా తింటూ కూర్చుంటే ఇలా వర్షం వచ్చేసింది. సో ఒక రౌండ్ అలా వేసేసుకొని వచ్చేసింది. కనపడిందా? తిను పాప. ఈ పాపకు అన్నం తిని బంగపోవాల సామి, చాలా అవుతుంది నాకు. క్యూటీ ఎక్కడ పోయింది? మేమే కనపడుతున్నాం అనుకుంటున్నా. ఇదిగో ఆమె వైట్ ఫ్రాక్ వేసుకుందని కింద కూర్చుంటే డస్ట్ పడుతుందని పైన కూర్చొని స్టైలిష్గా తింటుంది. స్టైలిష్ టింగర్ బుచ్చి. యాక్చువల్గా తొలి ఏకాదశి ఫెస్టివల్ స్పెషల్గా బయట వర్షం పడుతుంటే ఇలా డోర్ తెరుచుకొని మేము చేస్తున్న లంచ్ ఇవి భలే ఉంది. సో కానీ అది అలా వచ్చి ఇలా వెళ్తుంది మెరుపు తీగలాగా అని క్యూటీ అయితే కామెంట్ చేస్తుంది. అక్కడ పాయసం అయితే తినేసాను. నాకు పెద్దగా పాయసం పడదు. మా ఇంట్లో పాయసం హీరోయిన్ ఇదొక్కటే పెద్ద మేడం. పాయసం ఇంత బౌల్లో ఉన్న పాయసం అంతా ఇదొక్కటే కానీ ఖాళీ చేస్తుంది. తినవే, అన్నం తినవే తల్లి. ఇంకేం తింటావు అన్నం తినకుండా? తిను. చూడు ఎంతసేపు 2 o'clock అవుతుంది. పొద్దున్న నుంచి ఉపవాసం ఉంది. ఇది పెద్ద తెంగరబుచ్చి ఉన్నట్టుంది. ఈ పెద్ద తెంగరబుచ్చి పైన కూర్చొని తింటుంది. వైట్ డ్రెస్ గలీజ్ అయిపోతుంది. సారీ, థ్యాంక్ యూ, గుర్తు చేసినాను. ఫ్రెండ్స్, మీకు తెలుసా తెలీదా? కాలు మీద కాలు వేసుకొని అన్నం కూర్చొని అన్నం తినకూడదని. అవునా? నీకెవరు చెప్పారు? పెద్ద మనిషికి అమ్మ వాళ్ళమ్మ చెప్పిందా? అందుకే పాటిస్తున్నావా? ఫ్రెండ్స్, మీకు కూడా తెలియకపోతే ఒకసారి అమ్మమ్మని అడగండి. మొత్తానికి ఏమంటావు? కాలు మీద కాలు వేసుకొని అన్నం తినకూడదు కూర్చొని కదా. సర్లే, నువ్వు తినద్దువేం నెక్స్ట్ టైం అలా. ఓకే, మైండ్లో పెట్టుకో. ఎట్లా పెట్టుకోవాలా? అలా పిల్లలతో సరదాగా ఉన్నప్పుడు సడన్గా అమ్ము అయితే ఇంటికి వచ్చేసింది. ఫుల్ షాకింగ్ వీళ్ళకి. అందులో ఏంటంటే వస్తానన్న ఒకసారి చెప్పిందంటే ఇంకా ఆ పిల్లకి చిరాకు వచ్చేలాగా చేస్తారనమాట. అన్ని 100 సార్లే కాల్ చేస్తారని చెప్తాను. సో ఫైనల్లీ వాళ్ళకి కావాల్సిన పెన్సిల్ ఎరేజర్స్ ఏదో ఎక్కడో ఆఫర్లో పెట్టింటే తీసుకుందంట. సో దాన్ని ఇవ్వడానికి అయితే ఇంటికి వచ్చేసింది. సో ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. ఉత్తినే అయితే అస్సలు ఊరికే ఉండదు. పెన్సిల్స్, ఎరేజర్స్, డ్రెస్సెస్, జామెట్రీ బాక్సెస్, స్నాక్స్. అసలు ఒక తల్లి తర్వాత తల్లిలాగే చూసుకుంటుందనే చెప్తాను. ఒక్కొక్కసారి నేనన్నా వాళ్ళని చిరాకు పెట్టి తిడుతూ కసురుతూ ఉంటాను. ఈ పిల్ల అయితే అస్సలు వాళ్ళు ఎంత హర్ట్ చేసినా చాలా బాగా కేర్ చేస్తే అది రియలీ నేనైతే చాలా లక్కీ. నేను శాంసంగ్ సర్వీస్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ నా నార్మల్ లైఫ్ అండ్ జాబ్ రోల్స్ గురించి మాట్లాడే దానికన్నా ముందు ఇంత బెస్ట్ ఫ్రెండ్ అక్కడ దొరకడం అయితే రియల్లీ ఐఎమ్ సో లక్కీ అనే చెప్తాను. ఇంకా పిల్లలు కొంచెం బయటికి వెళ్దాం అక్క అంటుంటే ఇంకా సడన్గా ఇంట్లో ఫెస్టివల్ రోజు వంటలన్నీ చేశాను, అయినా కూడా తినాలనిపించట్లేదంట. పిల్లలు బయటికి వెళ్దామని చెప్పారు కదా. సో సరే వెళ్దాం పదా అని చెప్పేసి పిల్లల్ని
తన ఫ్రెండ్తో పాటు వచ్చింది. సో ఫ్రెండ్ వాళ్ళు బైక్లో తీసుకెళ్లారు. నేను ఆమె అలా వాక్ చేసుకుంటూ రీచ్ అయిపోయాం సడన్గా. ఇక్కడికి రాగానే ఇంకా పావ్ బాజీ, గోబీ, దోశ, వాళ్ళకి కావాల్సిన బోలెడన్ని వెరైటీస్ అంటే అంతా ఇంత కాదు, బాగా కుమ్మేశారంటే చూడండి. బాగా తినేసి వచ్చి ఇప్పుడు డాన్స్లు ఆడుకుంటూ కూర్చోంది. ఈమె బాగా టైర్డ్ అయిపోయింది. అదే ఇంగ్లీష్లో మాట్లాడి ఫుల్ సుస్తు అయిపోయింది పాపం బెడ్కి కదమ్మా. సో ఇది ఇవాల్టి మా సండే స్పెషల్, తొలి ఏకాదశి స్పెషల్ లాగ్ అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్, ఎలా ఉంది మా లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. టైం ఆల్రెడీ 9 o'clock అయిపోతుంది. వన్స్ అగైన్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్. మిల్కీ ఈరోజు అందంగా కనపడుతుంది కదా మా ఇద్దరికంటే. హెయిర్ స్టైల్ మహిమ. తినేసి వచ్చారు కదా, కొద్దిగా ఏదన్నా షేర్ చేసుకుంటారు సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అనుకున్నా, కానీ అక్కడ ఇరియాస్ కామెడీ షోలో మునిగిపోయిందనమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.